హిందువులు పరమ పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర నేటి నుంచి ప్రారంభమైంది. దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో సముద్ర మట్టానికి సుమారు 3,880 మీటర్ల ఎత్తులో కొలువై ప్రకృతి సిద్ధంగా ఏర్పడే హిమలింగాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా పలు విదేశాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపథ్యంలో బృందాల వారీగా భక్తులను హిమలింగం ఏర్పడిన అమర్నాథ్ గుహకు అధికారులు అత్యంత పటిష్టమైన భద్రత నడుమ పంపుతున్నారు. అమర్నాథ్ యాత్ర విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. సీతాంతు కాంతి రమణీయ విశాల ఫాలం, కర్పూర కాంతి ధవళీకృత దిగ్విభాగం, గౌరీప్రియం ప్రణత భీతిం హరం హరీసం, నిత్యం భజామి అమరనాథమహం దయాళుం అంటూ భక్తులు వేణోళ్లు కీర్తించే అమర్నాథ్ హిమలింగ శివదర్శనం చేసుకునే సమయం ఆసన్నమైంది. ఈ రోజు నుంచి ఆగస్టు 28వ తేదీ వరకు దక్షిణ కాశీలో ఉన్న అమర్నాథ్ గుహాలయంలో భక్తవశంకరుడు మంచులింగాకృతిలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అమర్నాథ్ గుహ హిందువుల పుణ్యక్షేత్రం. జమ్మూ కాశ్మీర్లోని దక్షిణ భాగంలో ఉన్న హిమాలయ పర్వత సానువుల్లో ఏర్పడే ఈ హిమలింగాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని హిందువులు తప్పించిపోతారు. సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో, జమ్మూ కాశ్మీర్ రాజధానికి 141 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం కొలువైయుంది. ఈ క్షేత్రానికి చేరుకునేందుకు పహల్గాం సహా బేతుల్ మీదుగా వెళ్లాలి. ఈ గుహ చుట్టూ ఎత్తైన మంచుకొండలు ఉంటాయి. వేసవి కాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. అమర్నాథ్ గుహలో కొలువయ్యే హిమలింగాన్ని దర్శించుకునేందుకు వెళ్లాలంటే పలు సవాళ్లతో కూడిన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పంచభూతాల రూపాల్లో శివుడు ఉంటాడని హిందువుల నమ్మకం. అందుకే ఇక్కడ శివుడు జల రూపంలో ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు. హిందూ పురాణాల ప్రకారం పార్వతీదేవికి ఈ గుహ దగ్గరే తన అవతార స్వరూపాన్ని పరమశివుడు వివరించాడని ప్రతీతి. ఇక్కడ ఉండే మరో 2 మంచు ఆకారాలు పార్వతీదేవి, వినాయకునిగా భక్తులు భావిస్తారు. అమర్నాథ్ గుహాలయానికి వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. 300 బీసీకి చెందిన రాజు ఆర్యరాజా ఈ లింగాన్ని అర్చించినట్లు శాస్త్రకారులు చెబుతూ ఉంటారు. కాశ్మీర రాజుల కథలను వివరించే రాజతరంగిణి పుస్తకంలో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. రాణి సూర్యమతి అమర్నాథ్ హిమలింగానికి త్రిశూలం, బాణలింగాలు సమర్పించినట్లు ఈ పుస్తకంలో వివరించారు. ప్రజయ భట్టుడు రాసిన పుస్తకంలో కూడా అమర్నాథ్ యాత్ర గురించి వివరించారు. ప్రాచీన గ్రంథాల్లో ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి ఇంకా ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి. హిమాలయాల్లో ప్రస్తుతం భం భం బోళే నినాదాలు మారుమ్రోగుతున్నాయి. పరమ పవిత్రమైన అమర్నాథ్ యాత్ర ఈ రోజు నుంచి ప్రారంభమైంది. నేటి నుంచి 57 రోజుల పాటు అంటే ఆగస్టు 28 వరకు సాగే ఈ యాత్రలో కొన్ని లక్షల మంది భక్తులు పాల్గొనున్నారు. బాల్తాల్, నువ్వాన్ అనే 2 మార్గాల ద్వారా భక్తులు అమర్నాథ్ గుహకు చేరుకునే అవకాశం కల్పించారు. నున్వాన్ మీదుగా వెళ్లే భక్తులు 48 కిలోమీటర్ల మేరకు కాలిబాటలో ముందుకు సాగాలి. బల్తాల్ మీదుగా ప్రయాణించేవారు 14 కిలోమీటర్ల మేరకు నడిచి గుహాలయానికి చేరుకుంటారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్న నున్వాన్ బేస్ క్యాంప్, గందర్బల్ జిల్లాలోని బల్తాల్ బేస్ క్యాంప్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమర్నాథ్ గుహాలయానికి బయలుదేరారు. ఆయా జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు తొలి బృందాలకు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. అమర్నాథ్ యాత్రను దృష్టిలో ఉంచుకుని వేలాది మంది జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, పారామిలిటరీ బలగాలను కేంద్ర ప్రభుత్వం మోహరించింది. యాత్ర మార్గాలపై డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా నిఘా ఉంచారు. భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అన్ని మార్గాల్లోనూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలియజేశారు.